నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంక్రాంతి సంబరాలతో ఊరువాడ సందడి, ముత్యాల ముగ్గులతో కలకలలాడుతున్న తెలుగు లోగిళ్లు. ఏపీలో జోరుగా కోడి పందేలు, పొట్టేళ్ల పోటీలు, తిలకించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ముంబై సహా 29 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు, ఓటేసిన రాజకీయ, సినీ ప్రముఖులు. ఏపీలోని కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం పెద ఓగిరాల గ్రామంలో సంక్రాంతి సందడి నెలకొంది. బరుల వద్ద వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. రైతులు ధాన్యం ఇంటికి వచ్చిన సమయంలో ఆనందంగా సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు రైతుల కోసం. పశువుల బల ప్రదర్శనలు, అలాగే ఆవుల అందాల పోటీలతో పాటు ప్రధానంగా పొట్టేళ్ల పోటీలను కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ బరుల్లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పెనమలూరు నియోజకవర్గం పెదవోగిరాల కోడి పందాల బరుల వద్ద ఉన్నాము. ఇక్కడ రైతుల కోసం ప్రత్యేకంగా పొట్టేళ్ల పందాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ పొట్టేళ్ల పందాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పొట్టేళ్ల యజమానులు వాటిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దృశ్యాల్లో ఈ పొట్టేళ్ల పందాలను వీక్షించేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ కోడి పందాలు, అలాగే పశువుల అందాల పోటీలు, అలాగే ఎడ్ల పందాలు కూడా అన్ని చోట్ల జరుగుతుంటాయి. కానీ పొట్టేళ్ల పందాలు మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. ఇటీవల మండలం కూచిపూడిలో ఈ పొట్టేళ్ల పందాలు అనేవి జరిగినాయి. ఇప్పుడు పెదవోగిరాలో కూడా ఈ పొట్టేళ్ల పందాలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఈ పొట్టేళ్ల పందాలను వీక్షిస్తున్నారు. ఈ పొట్టేళ్ల పందాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పొట్టేళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ పొట్టేళ్ల పందాలను ఆసక్తిగా ప్రజలు వీక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ పొట్టేళ్ల పందాలను చూడడం ఎట్లా అనిపిస్తుంది? ఈ పొట్టేళ్ల పందాలు పెట్టడానికి మా ప్రధాన కారణం మా మండలంలో మొత్తం ప్లాన్ చేసి గత 3 రోజులు బట్టి సాయి గారు, కుటుంబరావు గారు, నేను, అరుణ్ ప్రసాద్, నేను, మా నాన్నగారు అందరూ కలిసి పొట్టేళ్ల పందాలు పెట్టడం జరిగింది. ఇది పొట్టేళ్ల పందాలతో పాటు ఎడ్డ పందాలతో కూడా మొదలుపెట్టాం. బ్రహ్మాండంగా జరిగింది. జనాలు చాలా హ్యాపీగా ఫస్ట్ టైం మీ మండలంలో జరగడం. ఇంతమందికి ఇప్పుడు పొట్టేళ్ల పందాలు పెట్టడం జరగలేదు. ఇది చాలా మంది జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి ప్రోగ్రాం చూడడానికి చాలా మంది, వేల మంది జనం వచ్చారు. ఈ ప్రోగ్రాం చాలా కంప్లీట్గా సక్సెస్ అయింది. దీని మీద నెక్స్ట్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం ఇక్కడ ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు కూడా పొట్టేళ్ల పందాలు పెట్టడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం పెట్టడం చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాం. ఈ ఆర్గనైజేషన్కి ముందు నేను, అరుణ్ ప్రసాద్, నేను, మన సాయి గారు, కుటుంబరావు గారు, ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ పొట్టేళ్ల పందాలు చూడండి? నాకు ఇప్పుడు 50 సంవత్సరంలో, ఇప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు నేను చూసినాను. ఇప్పుడు చూస్తుంటే ఎంతో ఆనందకరంగాను, ఎప్పుడు మామూలుగా లేదు. ఇది ప్రదర్శన చూస్తుంటే ఉప్పొంగిపోయి మంచి వాతావరణంలో ఈ పొట్టేళ్ల ప్రదర్శన జరగటం వల్ల అసలు సంక్రాంతి అంటే ఇలా ఉంటుందా, సంక్రాంతికి ఎలా కూడా చేసుకుంటారా అనే విధంగా ప్రదర్శన జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఆ పెదవోగిరాల గ్రామం ఆకునూరు రైట్. మొత్తంగా పొట్టేళ్ల పందాలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పొట్టేళ్ల పందాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. పొట్టేళ్ల పందాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సార్, ఈ పొట్టేళ్ల పందాలు చూడడం ఎట్లా అనిపిస్తుంది, ఏంటి? సరదాగా ఉందండి. వెనకటి నుంచి జరుగుతుంది కదా, వెనకడ ఆచారాలు ఇవన్నీ ముందుకు తీసుకోవటం కోసం రైతులు, మన యాదవ సోదరులకి, ఈ గొర్రెల కాపర్లకి కొంచెం అనుకూలంగా ఉంటుందని టోర్నమెంట్ పెట్టారు మన గ్రామ పెద్దలు. ఫస్ట్ ప్లేసు సైన్ బండి ఇస్తున్నారు. సెకండ్ ప్లేసు 30,000 ఇస్తున్నారు. థర్డ్ ప్లేస్ 20,000 ఇస్తున్నారు. అందరికి భోజనాలు, ఛార్జీలు, అన్ని సౌకర్యాలు కల్పించి చేసినందుకు ఈ గ్రామ పెద్దలకి అందరికీ అభినందనలు చెప్పుకుంటున్నాం మేము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ టోర్నమెంట్లో చూసి ఆసక్తికరంగా ఉంటున్నారు. సార్, ఈ ప్రాంతంలో ఈ పొట్టేళ్ల పందాలను నిర్వహించడం అనేది ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి మనకి ఈ కంకిపాడు మండలంలో ఎప్పుడు లేవండి గొడిపోటు పట్టాలో. ఈ అంతరించిపోతున్న కళల్ని బయటికి తీసుకొచ్చి జీవం పోశారు.
ఈ కళలని జీవితాంతం ఇక్కడ పందాలు పెట్టేటప్పుడు సాయి గారు వీళ్ళ పుణ్యాన ఈ పందాలు మళ్ళీ గొరిపోతు పందాలు కొత్తగా వచ్చినాయి, అంతకుముందు ఎప్పుడూ లేవు. ఎల్లకాలం జీవితాంతం ఉండేట్టుగా సాయి గారు అందరూ అరుణ్ ప్రసాద్ గారు అందరూ సపోర్ట్ చేసి కుటుంబరావు గారు అందరూ ఉండి ఎల్లకాలం ఉండేట్టుగా ప్లాన్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నాం. మొత్తంగా సంక్రాంతి సంబరాలు అనేవి కృష్ణా జిల్లాలో సందడి వాతావరణం నెలకొన్నాయి. ఒకవైపు కోడి పందాలు, మరొకవైపు పొట్టేళ్ల పందాలు, ఆవుల అందాల పోటీలా ఈ 3 రోజులు కూడా రైతులకు ఉపయోగపడే, అలాగే వాళ్ళ చైతన్యం తీసుకొచ్చేలా వివిధ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పెదవగ్రాల, కృష్ణా జిల్లా. ధన్యవాదాలు శ్రీనివాసరావు. పశ్చిమ గోదావరి జిల్లా చెరుబూరులో కోడి పందాలు సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హలో, కోడి పందాలు 2వ రోజు చేరుకున్నాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లా రెండు చోట్ల కూడా ఎక్కడికక్కడ భారీ స్థాయిలో కోడి పందాల బరులు సిద్ధం చేసి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళని ప్రత్యేకంగా ఆకర్షించేందుకు ఈసారి ప్రత్యేకంగా వసతులు కూడా. సాధారణంగా ఇక్కడ ప్రాంతం వారు తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడి వాళ్ళు పండగకి ఇక్కడికి రావడం మామూలు కూడా ఈసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ప్రజలు ఈసారి ఎక్కువగా ఇక్కడికి రావడానికి ఎక్కువగా మొక్కు చూపుతూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ప్రస్తుతం మనం ఒక ఏలూరు జిల్లాలో చేబ్రేల్ అనే ఒక ప్రాంతంలోనూ, ఈ ప్రాంతంలో కూడా ఒక మినీ స్టేడియాన్ని తలపించేలా కూడా ఇక్కడ బరిని సిద్ధం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అయితే సిద్ధం చేసి పందెం రాయలను అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ప్రస్తుతం మనం ఏదైతే బరిలోనో ఈ బరిలో ప్రత్యేకంగా గ్యాలరీలు, ఏ బరిలో చూసినా గ్యాలరీలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా మహిళలను కూడా ఈ బరిలోకి ఆకర్షించే విధంగా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు మహేష్. సంక్రాంతి పండుగ వేళ ఏపీలో 2వ రోజు కోడి పందేల జాతర ఘనంగా సాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కోడి పందాలతో పాటు గుండాడటల వద్ద జనాల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి కోడి పందేలు చూడటానికి వచ్చిన వారు బరులకి తరలివస్తున్నారు. కోడి పందేలు, గుండాటలలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిర్వాహకులు పందెం రాయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామంలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఎడ్ల బండ్ల పోటీలను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతాలకు అతీతంగా వృషభరాజులు, బండి లాగుడు పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రసిద్ధిగాంచిన వృషభాలు పోటీలో పాల్గొన్నాయి. మకర సంక్రాంతి పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు. సంక్రాంతి ఉట్టిపడేలా గర్భగుడిలో గాలిపటాలు, 5 రకాల ధాన్యాలు, చెరుకు గడలు, కొబ్బరి మొక్కలతో పాటు హరిదాసు, గోవు నమూనాను అందంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాల అభిషేకం చేశారు. అనంతరం సహస్రనామార్చన, కుంకుమార్చన, పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ నేపథ్యంలో ఏడుపాయలలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భవాని మాతాకి, వనదుర్గా 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 భవాని మాతా.
రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి శోభ వెల్లువిరుస్తుంది. ఖమ్మంలో ఇంటింటా మకర సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. నగరంలోని వీధులన్నీ అందమైన రంగవల్లులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే అతివలు ఇంటి ముందు ముగ్గులు వేస్తూ సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలతో మరింత కళ సంతరించుకుంది. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పేర్చి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్లో రంగురంగుల రంగవల్లులతో ఇంద్రధనుస్సును తలపిస్తున్నాయి. మహిళలు ముగ్గులు వేసి వాటిని రంగులతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి పండుగ రోజు కావడంతో స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం జన సందోహంగా మారింది. భక్తుల తాకిడితో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి సర్వదర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. జాతర బ్రహ్మోత్సవాలలో మకర సంక్రాంతి రోజున రాత్రి బండ్లు తిరగడం ఇక్కడి సాంప్రదాయం. మర్నేని వంశస్థులు శివనాథం అనే రథాన్ని అలంకరించి గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించడం వైభవంగా సాగుతుంది. ఐనవోలు చుట్టుపక్క గ్రామాల రైతులు పండించిన ధాన్యాన్ని స్వామివారికి సమర్పించడానికి ఎడ్ల బండ్లతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జానపద నృత్యాలు, డప్పు, డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాలు, శివనామ స్మరణతో ఐనవోలు ప్రాంగణం మారుమోగుతున్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో సముద్రాలలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శరభ అంటూ భక్తులు అగ్నిగుండాలు దాటారు. స్వామిని స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటడంతో దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. అగ్నిగుండాలు మహోత్సవంలో పాల్గొన్న చూసిన వారికి స్వామివారు అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగురంగుల పతంగులు, నోరూరించే వంటకాలు, ఆశ్చర్యపరిచే కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటికీ వేదికగా మారింది హైదరాబాద్ నగరంలో పరేడ్ మైదానంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్. ఈ రోజు 3వ రోజు అయితే ఎంతో జోరుగా కొనసాగుతుంది. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ 2 రోజుల పాటు నిన్నటి వరకు కూడా దాదాపుగా 2 లక్షలకు పైగా సందర్శకులు అయితే దీనిని వీక్షించారు. సో ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అయితే దీనిని వీక్షిస్తున్నారు. సో ఒక్కసారి మనము విజువల్స్లో చూడవచ్చు. సో కైట్స్ అయితే ఎంతో అందంగా అయితే ఎగురుతున్నాయి. సో ఆకాశానికి ఇచ్చిన బేసామా అన్నట్లుగా అయితే ఎగురుతున్నాయి. సో దాదాపుగా 19 దేశాల నుండి వచ్చిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్, అలాగే 15 దేశాల నుంచి వచ్చిన 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే నువ్వా నేనా అన్నట్టుగా ఒక పోటాపోటీగా అయితే కైట్స్ని అయితే ఎగరవేస్తున్నారు. సో నిన్న సాయంత్రం కూడా చూసుకుంటా ఆకాశంలో అయితే ఆకాశాన్ని ఆర్ట్ గ్యాలరీ
గ్యాలరీగా మార్చారు. సో సెలబ్రేట్ ద స్కై పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అయితే నిజంగా ఆ స్కైయే సెలబ్రేట్ చేస్తుందా ఈ కైట్స్తో అన్నట్టుగా అయితే ఈ ఈవెంట్ అయితే మారింది. సో ఎంతో ధూమ్ ధామ్గా అయితే కొనసాగుతుంది. సో ఈసారి ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారం రోజుల పాటు నిర్వహించాలని అనుకుంది. సో దీనిలో భాగంగానే ఇది 3వ రోజు. 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, అలాగే మరో 3 రోజులు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరగనుంది. సో ఈ రోజు అయితే చివరి రోజు ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. సో ఒక్కసారి మనం క్రౌడ్ చూడొచ్చు ఒకసారి. సో పెద్ద ఎత్తున ఇప్పుడు 12 గంటల ప్రాంతంలోనే చాలా పెద్ద ఎత్తున అయితే ప్రజలు ఈ స్టేడియంకి వచ్చి ఈ మైదానానికి వచ్చి అయితే వీక్షిస్తున్నారు. సో ఎందుకంటే ఇంత పెద్ద కైట్స్ ఇక్కడ తప్ప మరే చోట కనిపించవు కాబట్టి సో తమ కుటుంబంతో కలిసి తమ పిల్లలతో కలిసి వాటిని చూపించడానికి అయితే వస్తున్నారు. సో అలాగే ఇక్కడ రంగురంగుల పతంగులు కనువిందు చేయడమే కాదు, రకరకాల వంటలు కూడా నోరూరిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఈవెంట్లో మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలకి సంబంధించి 1200 రకాల స్వీట్స్ అయితే ప్రజలను అయితే ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. సో నిన్న చూసుకుంటే కూడా ఎక్కువగా ఈ కైట్స్ కంటే కూడా ఎక్కువగా ఆ వంటకాల సైడ్ ఎక్కువ ఉన్నారంటే ఇంకా అతిశయోక్తి కాదు. వేల సంఖ్యలో అయితే ప్రజలు తాము కావాల్సిన స్వీట్స్ని అయితే టేస్ట్ చేస్తున్నారు. సో దీంతో పాటు హస్తకళలను ప్రోత్సహించడానికి కూడా ఇక్కడ 120 స్టాల్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి రంగురంగుల పతంగులే కాదు, నోరూరించే వంటలే కాదు, సో షాపింగ్ కూడా చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు స్వీట్స్ మాత్రమే కాదు కదా, సో తమకి నచ్చిన వంటకాలను తినేందుకు కూడా దాదాపుగా 50కి పైగా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకుంటే ఒక ఫుల్ ప్యాకేజీగా అయితే ఇది పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే కంటిన్యూ అవుతుంది. అసలు రంగురంగుల పతంగులు అయితే అందరినీ దీన్ని చూడడానికైతే కన్నులారా చూడడానికైతే పెద్ద సంఖ్యలో నగరవాసులు అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేస్తున్నారు. అట్లాగే దీనికోసం ప్రత్యేకంగా ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే చాలామంది కైట్స్ ఎగరవేయడానికి ఇష్టపడతారు. సో చాలామందికి అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్సే కాదు, ఎవరైనా తమ సొంతంగా కైట్స్ని తీసుకొస్తే కూడా ఎగరవేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. సో వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయాన్ని కూడా చేశారు. సో మొత్తానికి చూసుకుంటే పరేడ్ మైదానం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ధూమ్ ధామ్గా జరుగుతుంది. సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ అని ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం హైదరాబాద్ అని ఇప్పుడు అంటున్నారని ప్రజలు కూడా నిన్నటి వరకు చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున వచ్చైతే దీనిని విజయవంతం చేస్తారు. సో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలు అయితే వస్తున్నారు. సో సాయంత్రం వరకు కూడా ఈ క్రౌడ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో సంక్రాంతి అంటేనే అందరితో కలిపి చేసుకునే పండుగ కాబట్టి ఇక్కడ ఒక్క కుటుంబం కాదు, నగరంలోని అన్ని కుటుంబాలు వచ్చి కూడా ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. సో ఇది పరేడ్ మైదానంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గురించి తాజా సమాచారం. ఓటు స్టూడియో. నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు సంక్రాంతి పండుగ వేళ ప్రశాంతతను నింపుకున్నాయి. పండుగ వేళ నగరవాసులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లడంతో రద్దీ తగ్గింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నగరవాసులందరూ కూడా తమ పల్లె బాట పట్టడంతో కూడా నగరంలో పలు ప్రాంతాల్లో కూడా మొత్తం రోడ్లపై అయితే నిర్మాణంగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఐటీ క్యాడర్లో ఒక ప్రధాన రహదారిగా అయిన ఇప్రో సర్కిల్ వద్ద ఉన్నాము. ఇప్రో సర్కిల్ వద్ద చూడొచ్చు, ఈ జంక్షన్లో మొత్తము 4 ప్రధాన రహదారులు ఉంటుంది. ఒకటి త్రిబుల్ ఐట్ నుంచి విప్రో జంక్షన్, తర్వాత గౌలిదొడ్డు నుంచి విప్రో, తర్వాత ఐసిఐసి బ్యాంకు నుంచి వచ్చే విప్రో, తర్వాత నానక్రామ్ నుంచి కూడా విప్రో. ఈ జంక్షన్లో నిత్యం కూడా వేలాది వెహికల్ అయితే ఇక్కడ ప్రయాణిస్తుంటారు. కానీ ఈ సమయంలో కూడా రద్దీగా పూర్తిగా అంటే కొంతవరకు మాత్రమే అడపదడప మాత్రమే వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిత్యం కూడా ఈ జంక్షన్కి నుంచి వెళ్ళాలంటే దాదాపు ఒక 3 నిమిషాల పాటు కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్లో చూస్తున్నట్లయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అయితే మామూలు సమయంలో కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ త్రిబుల్ ఐటీ నుంచి తర్వాత విప్రో వైపు వచ్చే రహదారి ఏదైతే ఉందో పడే
పడే సిగ్నల్ దాదాపు ఒక 2 నిమిషాల పాటు కూడా ఈ ట్రాఫిక్ వల్ల కూడా సిగ్నల్ అయితే పడుతుంది. కానీ ఈ సమయంలో మాత్రం కేవలం 50 సెకండ్లు మాత్రమే పడే విధంగా కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా దానికి సిగ్నల్కి టైం పెట్టామని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే. మరొక పక్క నానక్రామగూడ నుంచి ఇటు విప్రో జంక్షన్కి వచ్చే సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ మామూలు సమయంలో అయితే దాదాపు 1 నిమిషం పాటు అయితే సిగ్నల్ పడుతుంది. కానీ ఈ సమయంలో కేవలం 35 సెకండ్స్ మాత్రమే సిగ్నల్ పడుతుంది. అంటే ట్రాఫిక్ లేని కారణంగా మాత్రం సమయాన్ని అధికారులు అయితే కుదించడం జరిగింది. మరొక పక్క ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఇటు విప్రో జంక్షన్కి వచ్చే సమయం ఏదైతే ఉందో అయితే ఉదయం సమయంలో మాత్రం ఇక్కడ వచ్చే వాహనాలు అయితే కొంతవరకు తక్కువగా ఉంటుంది. కానీ ఈవినింగ్ సమయంలో మాత్రం ఎక్కువగా రద్దీ ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ సమయంలో కొంతవరకు ట్రాఫిక్కి అనుగుణంగా సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సమయంలో మామూలుగా ఈ సమయం సంబంధించి కూడా కేవలం 30 సెకండ్లు మాత్రమే సిగ్నల్ వచ్చే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ప్రధానంగా లేకపోవడంతో కారణంగానే ఆ ట్రాఫిక్ సిగ్నల్ని అంటే ఎంతవరకు సమయం అవసరం ఉంటుందో అంతవరకు సమయం మాత్రమే అమర్చే విధంగా కూడా ట్రాఫిక్ పోలీస్ అధికారులు అయితే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. కానీ నిత్యం కూడా ఈ విప్రో జంక్షన్ అంటే కూడా నిత్యం ట్రాఫిక్తో కూడా ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఇక్కడ ఇటు అత్యధికంగా ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా ఐటీ సంస్థలకు సంబంధించి కూడా ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క ఉద్యోగులు ఇక్కడ నుంచి వారి ఇంటికి చేరుకోవాలంటే ఈ ప్రాంతంగా ఎక్కువగా వారు వెళ్తుంటారు. ఈ జంక్షన్లకు సంబంధించి కూడా ట్రాఫిక్ అత్యధికంగా నిత్యం కూడా కనపడుతున్న పరిస్థితి అవుతుంది. కానీ మనం ఈరోజు చూస్తున్నట్లయితే సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అత్యధికంగా వారి స్వగ్రామాలకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగను జరుపుకునేందుకు కూడా వారి కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళడంతో కూడా ఇటు వరుసగా సెలవులు రావడం, తర్వాత కుటుంబ సభ్యులతో కూడా పండుగను సంతోషంగా చేసుకోవాలన్నంతో కూడా నగరంలో ఉండే వాళ్ళంతా కూడా కొంతమంది ఇటు వారి గ్రామాలకు వెళ్ళడంతో కూడా రహదారులన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులు ఏవైతే హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్గూడ, ఇటు విప్రో జంక్షన్ కానీ తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఐటీ క్యాడర్ ఎక్కువగా రద్దీగా ఉండడం, నిత్యం కూడా వేలాది వెహికల్ కూడా వాహనాలు రాకపోకలు కొనసాగుతుంటాయి. కానీ ఈరోజు మాత్రమే సిగ్నల్ వాహనాలు ప్రయాణించడం, సిగ్నల్ మాత్రం ఉండడం, సిగ్నల్ మాత్రం ఏర్పాటు చేయడం అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మరి అంటే రోజువారీ కాకుండా ట్రాఫిక్ను అనుగుణంగా సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రద్దీగా ఉన్న సిగ్నల్స్ కూడా కొంతవరకు సమయాన్ని మార్చి ఈరోజు కొంత సమయం అంటే సెకండ్ల వ్యవధిలో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతంలో అది సమయం బట్టి కూడా అంటే ఉదయం సమయంలో ఎక్కువగా 8:30 నుంచి 12:30 వరకు కూడా ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఆ సమయంలో నిమిషాల కొద్దీ ఆ సిగ్నల్ పడుతుంటుంది. అంటే కేవలం 3 నిమిషాల లోపు అయితే సిగ్నల్ పడుతుంటుంది. కానీ ఈరోజు సెకండ్లలో మాత్రమే అది పడే విధంగా సిగ్నల్ పడే విధంగా కూడా ట్రాఫిక్ అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా ప్రాంతాల్లో అయితే నిర్మానుష్యంగా కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా కొన్ని ఐటీ క్యాడర్లు కానీ తర్వాత సికింద్రాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీస్ ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకు రోడ్లు అయితే ఖాళీగా కనపడడం, కొన్ని ప్రాంతాల్లో అయితే నిర్మానుష్యంగా ప్రాంతాలు అయితే కనపడుతున్నాయి. అందరూ కూడా సంక్రాంతి పండుగను పురస్కరించడంతో కూడా నగరంలో కొంతవరకు అయితే ఖాళీ రోడ్లు అయితే దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్ల వారిపాలెంలో పొట్టేళ్ల పందెలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కొమ్ములు తిరిగిన పొట్టేళ్లను తెచ్చిన పందెంరాయులు పోటీల్లో ప్రవేశపెట్టారు. ప్రేక్షకుల ఈలలు, కేరింతల నడుమ పోటీలు రసవత్తరంగా జరిగాయి. సంప్రదాయ క్రీడలు అంతరించిపోకుండా పోటీలను ఏటా సంక్రాంతి నాడు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పండుగ కోసం ఊర్లకు వచ్చిన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, రైతులు, క్రీడాభిమానులు పోటీలను భారీగా తిలకించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావులమ్మ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగకు సొంతూరుకు వచ్చిన ప్రజలు మావులమ్మని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి అమ్మవారి ఆలయం స్థానికులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శన భాగ్యం కోసం భక్తులు తరలి వస్తున్నారు. మావులమ్మ వారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా కళా ప్రదర్శనలు, నాటకాలు, హరికథలు, భరతనాట్యం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నిన్న ఒక్కరోజే అమ్మవారిని 10,000 మంది వరకు దర్శించుకున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజులు ఈ రద్దీ కొనసాగనుంది. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లెపాలెంలో సంక్రాంతి సంబరాలతో భాగంగా కనుమ రోజు జరిగే ప్రబల ఉత్సవానికి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలవరం మండలం బాణాపురం గ్రామంలో సత్యమ్మ తల్లి జాతరను నిర్వహించి అతిపెద్ద ప్రభలు తయారు చేసే పనిలో గ్రామస్తులు నిమగ్నమై ఉన్నారు. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కనుమ రోజు ఉదయాన్నే ప్రభలకు పూజలు నిర్వహించి యువకులంతా ప్రభలను భుజాలపై ఎత్తుకొని చెరువులు, కాలువలు దాటుకుంటూ పల్లెపాలెంలోనే తీర్థ ప్రదేశానికి చేర్చుతారు. మకర సంక్రాంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హృదయాల్లో ఆనందం, కృతజ్ఞత భావాలను నింపే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. సంక్రాంతికి ప్రకృతితో ఉన్న ప్రత్యేక అనుబంధం అందరికీ తెలిసిందేనని మోదీ గుర్తు చేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రధాని ఆకాంక్షించారు. అందరి కలలు సాకారం అవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగు ప్రజలకు తెలుగులోనే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నడ, తమిళ ప్రజలకు కూడా వారి భాషల్లో శుభాకాంక్షలు చెప్పారు. మకర సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో గోవులకు ప్రధాని మేత వేశారు. లేగదూడలకు మేత తినిపించారు. సంక్రాంతి అంటేనే ఇంటింటా సంతోషాల సంబరం. ఆ వేడుకల్లో బొమ్మల కొలువుది ప్రత్యేక స్థానం. విజయవాడ గ్రామీణం గూడవల్లికి చెందిన సాంబశివరావు కుటుంబం కొన్నేళ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. కేవలం భక్తి ప్రధానమే కాకుండా పిల్లలకు విజ్ఞానం, వినోదం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కొలువు ఏర్పాటు చేస్తున్నారు. బంధుమిత్రులను పిలిచి సంక్రాంతి విశిష్టతను పిల్లలు, యువతకు తెలియజేస్తున్నారు. దేవుళ్ల బొమ్మలతో పాటు వివిధ జంతువులు, పక్షుల, పండ్లు, చెట్ల బొమ్మలను కొలువులో ఉంచారు. కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలు కొలువులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి అనేది ఎందుకు వచ్చింది అంటే, మనం సూర్యుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి సంక్రమణం జరుగుతుంది. ఈ పండుగను మనం 3 రోజులుగా చేసుకుంటాం. మొదటి రోజు భోగి, రెండవ రోజు పండుగ, మూడవ రోజు కనుమ. కనుమ రోజు జంతువుల్ని పూజ చేస్తాము. పండుగ రోజు పెద్దలను పిలుచుకుంటాము. భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు పెట్టుకోవడం, గొబ్బెమ్మలు, సంది గొబ్బెమ్మలు పేరంటం చేయడం. భోగి నాడు కొత్త బియ్యంతో పాయసం వండుకుంటాం. కొత్త అల్లుళ్ళని పిలుచుకుంటాం. అంతా సందడిగా ఉంటుంది. ప్రతి జీవికి ఒక హక్కు ఉంది, ఒక బాధ్యత ఉన్నది అని తెలియపరచడానికే ఈ బొమ్మలన్నీ ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇందులో అందరూ ఉన్నారు కదా, చెట్టు, పుట్ట, ఆకులు, పువ్వులు, పక్షులు,
దేవుళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ భాగస్వామ్యం అనేది ప్రకృతిలో ఉన్నది. పిల్లలకి ఈ రోజుల్లో ఈ బొమ్మల కొలువులు ఏంటో, సంక్రాంతి పండుగ ఏంటో, అసలు భోగి అంటే ఏంటో ఏమీ అర్థం తెలియకుండా ఉంది. కానీ ఇలా చెప్పినందువలన కొంతమంది అయినా చూసి అవేర్నెస్ వస్తుందనేది మాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ పిల్లలందరూ ఒక స్నేహంగా వాళ్ళకి నచ్చిన బొమ్మలు తెచ్చుకుని పెట్టుకుని ఒక కొలువులాగా అదొక సరదాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ మధ్య సఖ్యత పెరగడానికి, ఇంకా ఏమైనా చిన్న చిన్న పిల్లల మనసులో ఏమి ఉండదు కదా, అది చూసి పెద్దవాళ్ళలో కూడా ఉన్న కొన్ని వైషమ్యాలు కూడా ఈ పిల్లల యొక్క దీన్ని చూసి మారి వాడు కూడా సంతోషంగా కలిసిపోయేవాళ్ళు. సంక్రాంతికి అందరూ కలిసి ఇక్కడికి వచ్చాం. ఈ ఫస్ట్ టైం ఈ బొమ్మల కొలువు చూడటం ఆనందంగా అందరూ కలిసి వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి చక్కగా చేసుకుంటారు. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా కూడా ఈ పండగ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వీలు చూసుకొని లీవ్ పెట్టుకొని ఈ ఫెస్టివల్కి వస్తాము. ఇక్కడ సాంబశివరావు అంకుల్ ప్రతిసారి ఈ బొమ్మల కొలువు, ఈ సంక్రాంతి సంబరాలు అనేవి నిర్వహిస్తారు. ఈసారి ఇంకా 3 days ఎక్స్ట్రా పెట్టుకొని లీవ్, ఇంకా ముందు వచ్చి అంకుల చేసే ఈ సంక్రాంతి సంబరాలని నేను చూస్తాకు వచ్చానమాట. ప్రజాపాలనలో భాగంగా ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్, మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళలకు రుణాలు, ఇందిరమ్మ క్యాంటీన్లను ఇచ్చామని వెల్లడించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. మహిళా అధికారుల కీర్తి ప్రతిష్టలకు కించపరిచే వారిపై ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. అనంతరం కరీంనగర్లో మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామివారిని మంత్రి పొన్నం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత పథకాలన్నీ కొనసాగిస్తూనే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అన్ని రకాల కార్యక్రమాలను కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఇంకా భవిష్యత్తులో 1-2 మిగిలిపోయిన కార్యక్రమాలను కూడా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆఖరికి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసినాం. కొంతమంది మూర్ఖులు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి. కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళు ఏదో రాక్షసానందం పొందితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకో సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదు మోపి వాళ్ళను అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు? తప్పు కదా. ఎటువంటి పస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది. దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. వ్యాపారంలో నష్టాలు రావటం, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కోరికతో వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వలపు వల విసిరారు. వలకు చిక్కటమే ఆలస్యం, ఇంటికి రమ్మని పిలిచేవారు. బాధితులు భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్తే స్వయంగా వీడియోలు తీసేవాడు. నగ్నంగా ఉన్న వీడియోలే పెట్టుబడిగా దందాను సాగించారు. అలా సాగుతున్న క్రమంలో ఓ బాధితుడి నుంచి 14 లక్షలు కాజేశారు. ఆశ చాలక మరో 5 లక్షలు కావాలని బెదిరింపులకు పాల్పడిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమం ద్వారా వలపు వల విసిరి బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. 2 సంవత్సరాల నుంచి ఆరేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఆమె పోస్టులు చూసి సంప్రదించిన వారికి వలపు వల విసిరేవారు. ఇంటికి పిలిచి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సెల్ ఫోన్లో వీడియో తీసి బ్లాక్మెయిల్ కు పాల్పడేవారు. మంచిర్యాల జిల్లాకు చెందిన పోతు శరత్ కుమార్, లలిత దంపతులకు 2 పిల్లలు. కొన్నేళ్ల క్రితం మార్బుల్, ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారం చేసినప్పటికీ కలిసి రాలేదు. ఈజీ మనీకి అలవాటు పడ్డ దంపతులిద్దరూ వ్యాపారస్తులు, యువకులే లక్ష్యంగా హనీ ట్రాప్ కు పాల్పడ్డారు. సంవత్సరం కింద పరిచయమైన కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి వసూలు చేసిన 14 లక్షలతో ఇల్లు, కారు, ఖరీదైన వస్తువులు కొన్నారు.
ధనదాహం తీరని ఆ దంపతులు 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే నగ్నంగా ఉన్న వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామని మరోసారి బాధితుణ్ణి బెదిరించారు. భయపడ్డ బాధితుడు ₹1,00,000 చెక్ ఇచ్చాడు. మిగతా 4 లక్షలు ఇవ్వకుంటే వీడియోలు బయటకు వస్తాయనే భయంతో బంధువులకు విషయాన్ని చెప్పాడు. ఈ నెల 13న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భార్యాభర్తలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ నెల 14న కరీంనగర్ తీగల వంతెన సమీపంలో దంపతులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. 100 మంది వ్యాపారులు, యువకులు వీరి బారిన పడినట్లు విచారణలో గుర్తించామని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి వైరల్ చేస్తామని చెప్పి నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా తీగల వంతెన వద్ద ఉన్న వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరి కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు వారు నేరం చేసినట్టు రుజువైనందున అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుతున్నది. సామాజిక మాధ్యమాల్లో పరిచయం లేని వ్యక్తుల ట్రాప్లో పడకూడదని, ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు. వచ్చే వారం నుంచి రాష్ట్ర బడ్జెట్ కసరత్తు ఊపందుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం అన్ని శాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించాయి. వాటిని పరిశీలించి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర విజ్ఞప్తులను ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రానికి వచ్చే నిధుల విషయమై కేంద్ర బడ్జెట్లో స్పష్టత రానుంది. ఆ తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు ఇవ్వనున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి రాష్ట్ర నూతన వార్షిక ప్రణాళిక బడ్జెట్ అమల్లోకి రానుంది. కొత్త బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అన్ని శాఖల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. అందుకనుగుణంగా అన్ని శాఖలు వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం తమ ప్రతిపాదనల్ని ఆర్థిక శాఖకు ఆన్లైన్లో సమర్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్కు సంబంధించి సవరించిన అంచనాలతో పాటు నూతన ఆర్థిక సంవత్సరానికి అంచనాల్ని సమర్పించారు. ఆయా శాఖలు వచ్చే ఏడాది రాబడి, పథకాలు, కార్యక్రమాలు, అవసరాలు, వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు సమర్పించాయి. వాటన్నింటినీ ఆర్థిక శాఖ పరిశీలించి విశ్లేషించనుంది. ఆ తర్వాత శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనల్ని సమీక్షించనున్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు, ఇప్పటి వరకు చేసిన ఖర్చు, మిగిలిన కాలానికి అవసరమయ్యే నిధులు తదితరాల గురించి ఆరా తీయనున్నారు. ఇదే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో శాఖల అవసరాలు, కార్యక్రమాల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనల్ని సమీక్షించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ లెక్కల ప్రకారం నవంబర్ నెలాఖరు వరకు 1,54,499 కోట్ల వ్యయం చేసింది. అంటే బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తంలో సగానికి పైగా 8 నెలల్లో ఖర్చు చేసింది. మార్చి నెలాఖరు వరకు మిగిలిన 4 నెలల్లో వచ్చే మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని వచ్చే ఏడాది రాబడి, అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రతిపాదనల తయారీ రూపొందించనున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12% ఉన్నట్లు సర్కార్ అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం పద్దు తయారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చింది. ఇటీవల జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదనలు, రాష్ట్ర విన్నపాలు తెలిపారు. రుణ పరిమితిని 4% పెంచాలని, విద్య, ఆరోగ్య రంగాల కోసం తీసుకునే రుణాల్ని ఎఫ్ఆర్ఎంబీ నుంచి మినహాయించాలని కోరారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని, రీజనల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, హైదరాబాద్ లో మెట్రో రైల్,
స్టైల్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం నిధులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధులకు సంబంధించి స్పష్టత రానుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల నిధుల్ని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత అన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్ని ఖరారు చేయనున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన త్రిశూలాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయ, కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పటిష్ట బందోబస్తు మధ్య మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 29 చోట్ల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ దేశంలోనే సంపన్నమైన ముంబై నగరపాలక సంస్థపైనే అందరి దృష్టి నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతికి సుదీర్ఘకాలం తర్వాత ఒకటైన ఠాక్రే సోదరులు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పోరు ఆసక్తి రేకెత్తుతోంది. దేశంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7:30కు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5:30 వరకు కొనసాగనుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 29 నగరపాలక సంస్థల్లో 893 వార్డుల్లోని 2869 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అన్ని చోట్ల కలిపి మొత్తం 15,931 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముంబైలో 227 వార్డుల్లో 1700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముంబైలో 9 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. వేర్వేరు కారణాలతో 4 ఏళ్ల ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నగరపాలక సంస్థల ఎన్నికల్లో ప్రముఖులు ఓటు వేశారు. ముంబైలోని గాంధీ శిక్షణ్ భవన్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటేశారు. ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు నానా పటేకర్, నటి సన్యా మల్హోత్రా, సంగీత దర్శకుడు విశాల్ దల్దాని, సీనియర్ నటి హేమమాలిని కూడా ఓటు వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ముంబైలో ఓటు వేశారు. పూణేలో కేంద్ర మంత్రి మురళీధర్ మహోల్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. నాగ్పూర్ మహల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని కార్పొరేషన్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించనున్నారు. రాజస్థాన్ రాజధాని జయపురలో 78వ సైనిక దినోత్సవ పెరేడ్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోస్, ఆకాశ క్షిపణులు, ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు, రోబోడాక్స్, K9 వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు. పరేడ్లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనం స్వీకరించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలి ఆర్బీడే పరేడ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. आर्मी एयर डिफेंस का ये हथियार ऑपरेशन सिंदूर के दौरान अपनी उपयोगिता को बखूबी सिद्ध कर चुका है. अगला वेपन सिस्टम सलामी मंच की ओर अग्रसर होता हुआ M777 अल्ट्रा लाइट हाउवित्जर, जो कि अत्यंत सटीकता से 155 राउंड फायर करती है, जिससे 40 किलोमीटर तक प्रभावी फायर पावर मिलती है. आधुनिक फायर कंट्रोल सिस्टम से लैस इसे हेलीकॉप्टर द्वारा
अंडर स्लंग कर किसी भी दुर्गम इलाके में डिप्लॉय किया जा सकता है। नेतृत्व 1881 मीडियम रेजिमेंट के लेफ्टिनेंट उज्जवल भट्ट। वंदे मातरम की धुन में गूंजे आर्टिलरी का बेजोड़ साथी, विजय का ये संदेश सुनाता, इसमें बसता सेना का संकल्प अटल। अल्ट्रा लाइट हाउविट्जर है हर चुनौती में राष्ट्र रक्षा का मंत्र प्रबल। बड़े ही शान से सलामी मंच के सामने से गुजरता हुआ देवी और सज्जनों M777 अल्ट्रा लाइट हाउविट्जर। धनुष उठा प्रहार कर तो दुश्मनों पे। తమిళ నటుడు విజయ్ నటించిన జననాయగన్ చిత్రం విడుదలలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జననాయగన్ చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వాలన్న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించడాన్ని ఆ సినిమా నిర్మాతలు సుప్రీంకోర్టులో సవాల్ వేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టడానికి జస్టిస్ దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ మహీస్లతో కూడిన ధర్మాసనం అంగీకరించలేదు. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్నే ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. నిర్మాతల అభ్యర్థనపై జనవరి 20నే నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. జనవరి 9నే విడుదల కావాల్సిన విజయ్ చిత్రం సిబిఎఫ్సి సర్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వ్యాన్ ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి తర్వాత బెరాసియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురంలో పుణ్య స్నానాలు చేసిన వారిని తీసుకుని తిరిగి వస్తున్న ట్రాక్టర్ నర్మదాపురం వెళ్తున్న వ్యాన్ ఢీకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన వాహనాల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. వ్యాన్లో ఉన్న 5గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. 2 వాహనాల్లోనూ 10 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రోక్ ఏఐ చాట్ బాట్లో అశ్లీలమైన అసభ్యకరమైన కంటెంట్ను జనరేట్ చేయకుండా ఎలన్ మస్క్ సారథ్యంలోని ఎస్క్ ఏఐ దిద్దుబాటు చర్యలను తీయింది. గ్రోక్ సాయంతో వ్యక్తుల ఫోటోలను ఇబ్బందికరంగా మార్చే అవకాశం లేకుండా కట్టడి చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఇలాంటి చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణించే దేశాల పరిధిలో బికినీలు, లోదుస్తులు ధరించినట్లు ఫోటోలను మార్చే అవకాశాలను బ్లాక్ చేస్తామని పేర్కొంది. ఇందుకు అవసరమైన సాంకేతిక చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. పెయిడ్ సబ్స్క్రైబర్స్ సహా అందరికీ ఇది వర్తిస్తుందని ఎక్స్ భద్రతా బృందం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రోక్లో అసభ్య కంటెంట్ తయారు చేయడంపై భారత్లోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అలాంటి పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో 3500 పోస్టులను బ్లాక్ చేయడంతో పాటు 600 ఖాతాలను ఎక్స్ డిలీట్ చేసింది. తమ వేదికపై అసభ్యతకు తావివ్వబోమని నిబంధనలను పాటిస్తామని హామీ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికాతో ఉద్రిక్తతల వేళ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. వాణిజ్య విమానాలకు 2 గంటల పాటు అనుమతి లేదని తొలుత ప్రకటించిన ఇరాన్ తర్వాత ఆ గడువును మరింత పొడిగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 వరకు తమ గగనతలాన్ని మూసివేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇరాన్పై అమెరికా దాడి చేయనందున వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడినట్లు భావిస్తున్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన ఇరాన్ అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్పై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ గగనతల మూసివేత నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తామిచ్చే సూచనలు గమనించుకోవాలని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇండిగో కూడా ఇలాంటి సూచనలే జారీ చేసింది. ఇరాన్ గగనతల మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాకు చెందిన 2 ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు మ్యాన్హోల్స్ ను శుభ్రం చేసే రోబోను అభివృద్ధి చేశారు. పారిశుద్ధ కార్మికులు మురుగు కాలువల్లోకి దిగి తమ ప్రాణాలను కోల్పోకుండా ఈ రోబో యంత్రం కాపాడుతుందని ఆవిష్కర్తలు కవిత, అంజలి వివరించారు.
పైపు వెడల్పునకు అనుగుణంగా రోబో తన ఆకారాన్ని మార్చుకోగలదని ఆవిష్కర్తల్లో ఒకరైన కవిత సాహు తెలిపింది. విషపూరిత వాయువులు ఉన్న ప్రాంతాలలో కూడా ఇది పనిచేస్తుందని పేర్కొంది. ఈ నమూనాను పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్లో రూపొందించామని తెలిపింది. నీతి ఆయోగ్ నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్లో దేశవ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల ఎంట్రీలు రాగా అందులో కవిత అంజలి అభివృద్ధి చేసిన రోబో టాప్ 10లో నిలిచింది. దీంతో ఈ నెల 26న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి విందులో పాల్గొనే అవకాశం కవిత సాహుకు లభించింది. అంజలి చౌహాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలవనుంది. ఈ నెల 23న ఇద్దరు విద్యార్థులు తమ గురువుతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన బోధ్ గయాలోని పవిత్ర మహాబోధి వృక్షం విశిష్టతను మరింత పెంచే నిర్ణయాన్ని బోధ్ గయా టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ తీసుకుంది. ఈ పవిత్ర వృక్షం నుంచి రాలిపడే ప్రతి ఆకుకు ఇకపై 1 యూనిట్ ఐడి కేటాయించనుంది. దీని ద్వారా భక్తులు పొందే ఆకు అసలైన మహాబోధి వృక్షానిదే అని నిర్ధారణ అవుతుంది. ఈ ఐడి ద్వారా ప్రతి ఆకు రికార్డును కమిటీ నిర్వహిస్తోంది. దీనితో పాటు ఇచ్చే ధృవీకరణ పత్రంపై ఆలయ కమిటీ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఈ చెట్టు నిరంతరం నిఘా నీడలో ఉంటుంది. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో బీహార్ పోలీసు బెటాలియన్లు 24 గంటలు కాపలా ఉంటారు. ఎవరూ చెట్టు నుంచి నేరుగా ఆకులను తెంపడానికి వీలు లేదు. మహాబోధి వృక్ష సంరక్షణకు ఏటా 10 నుంచి 12 లక్షల వరకు బీటీఎంసీ ఖర్చు చేస్తుంది.